మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ అయింది. మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాల్లో. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీర్తి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణవాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ.
సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే, రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే, కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాள் தாமரவேல் ஆரணங்கினின் துணை வெள்ளினாடான் நமரமையில் மெல்லியலாய் ஆயர் குலவேந்த நாகத்தால் தென்புதுவை பேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயணா நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடத்தான் கண்டேன் தொழினாராயணமாயிரம் சுழவாலம் செய்து நாராயணா நம்பி நாடக்கின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடத்தான் கண்டேன் தொழினான் நாளைவதுவை நாணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் நாளை பூகன கண்டேன் தொழினான் கஹத்தான் கண்ட கானவினை வேயர் பூஹல் வில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னன் அத்தாளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்ட கானவினை வேயர் பூஹல் வில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோன்னன் அத்தாளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகும் புவனஸ்ய பத்ரிவிவஸ்வத்வாதே அபினோ குணாஹி ருஹோதீஷவிதவாதிபத்யேஃ பயஸ்வதீரந்திராசானோ அஸ்து ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषानासहसोया मनोताः बृहस्पतिर्नाथविश्वोतमायुष्वन्धुवानावाता अभिनो गृह्णन्तु इष्टम्भो विवोधुर्नः पृथिव्या अस्येषानाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమందు చుడి కొడుతనాచ్యారు సంభావనై. ఈ విధంగా వారణమాయిరం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు.
జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకేతి విలసత్కుందప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు, ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలముడిలాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబరాలు అవ్వలేదు. సత్కారుల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబరాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోస్మిత్యమాగోరి సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదక స్త్రియే యథాస్తి స్త్రియే ప్రియా ఏవం భవస్య నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహరడు హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తః సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షదారోపణముహూర్తస్సు ముహూర్తోऽస్మిన్ భవంతో మహాంతో నిగృహంతు అక్షదారోపణముహూర్తస్సు ముహూర్తోऽస్తు సీతారామ గోవింద గోవింద. జరిగేటువంటి ప్రజాక్షణంలో భక్త రామదాసు గారు సీతాదేవికి పట్టు వస్త్రాలు కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం వారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట మిత్రులు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు.
అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా, కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పుడు దాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తయినట్లు పూర్తయినట్టు లెక్క. మీరు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు. కానీ ఎవరు లేవకుండా మీ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. హారతి, మంగళహారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా కళ్యాణ సమయంలో కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం, ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు. ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులుగా అందుతున్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి. 60 కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి రవతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాద్ వేద నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం శతతో వర్ధమాన ఇత్యభిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అయం మూర్ధాపరమేష్ఠి సుమత్యాః సమానానాముత్తమశ్లోకోऽస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః సర్వేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యః సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిర్దుహే తద్దః సంధిర్దుహే తత్ సంధిరితి సంధిః తద్దః తజ్జమానాస్తద్దుహే తజ్జమానాః తజ్జమానాస్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవావకామాన్ సర్వాన్ సర్వాన్ కామానవాకామానవావకామాన్ కామానవరుంధతే
వరుంధతే కామాన్ కామాన్ అవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధత ఇతరుంధతే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాయ పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృషభం కృణు శతమానం భవతి సదాయుః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం సుతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశతాత్ సదావః వనమాలీగదీశాంఘీ శంఖీ చక్రీ జనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంవిధి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతో నిగృహంతు స్థితానాం సర్వేషాం గోత్రాణాం కళ్యాణకర్తॄణాం కారయితॄణాం తత్తద్గోత్రాణాం నామధేయానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహంతు ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్వితి భవంతో మహాంతో నిగృహంతు రాజద్వారే రాజమందిరే సకల కార్య దిగ్విజయార్థ సిద్ధిరస్తు భద్రాచల శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు సత్యాయేతా ఆశిస్సంతు సత్యాస్సంతు ఇదమానస్య కామాః ఏవం పునర్దర్శన ప్రాప్తిరస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో, రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది. కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం, ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు, ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లి లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ, అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం. అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలా మందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తి చేసుకుందాం. ఇక్కడ మంగళహారతి జరుగుతుంది. అదేవిధంగా
మనకు ఈ సంవత్సరం పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేంచేసి ఉన్నారు. వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు. అది కూడా మనం విందాం. మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు. స్వామివారి మంగళాశాసనములను మనకు వారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందజేస్తారు. बोल राजा रामचंद्र भगवान की जय श्री राम. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం. స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది. మనకుండేటువంటి బాహ్య అంతర్శత్రువులని నశింపచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది. లోకమంతా సుభిక్షంగా శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు. అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో, ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో. ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంతస్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. రాముడే సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది. భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరపున తాను పరిపాలించాడు. అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద అది 10 పెరిగేట్టుగా రామ ప్రభావం చేత, రామ పాదుక ప్రభావం చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి. అంతేకాదు, చక్రవర్తి సార్వభౌమాయ మంగళం భద్రాచలవాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, రామనారాయణ గోవింద గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు, సూర్య చంద్రాదులున్నంత వరకు, ఈ అవని ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడివి సుమా. మేమంతా నీ దాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని, సౌఖ్యాన్ని కలుగచేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం. మన జాతి అలా విశ్వసిస్తుంది. భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమా అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో
ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం. మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని